పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. తండ్రి, మరో వారం తండ్రి ఇలా సంఘంగా కూడుకుని తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలు నాయన. వినిచున్న ప్రతి ఒక్కరికి మీ ఆత్మ సహాయం దయచేయండి. చెబుచున్న నాకు మీ ఆత్మ సహాయం దయచేయండి నాయన. కృప చూపండి, సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరూ మీ పాద సన్నిధిలో ఉంటూ మీ వాక్యాన్ని గ్రహించి మీ వాక్యానుసారంగా బ్రతకగలిగే కృపను మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామాన ఈ ప్రార్థనా మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 30వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు ఇచ్చే ఫలం ఎలా ఉంటుంది? అది జీవవృక్షము. మన ముందున్న నీతిమంతులు మనకి ఏమి ఇచ్చారు? జీవవృక్షాన్ని ఇచ్చారు. జీవాన్ని మనకి అందజేసి వారు, జీవవృక్షం యొక్క ఫలాన్ని మనకి అందజేసి వారు వెళ్ళారు. దాన్ని మనం అందిపుచ్చుకుని మనం ముందుకు కొనసాగుతున్నాం. అలాగే ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్న మనం ఇతరులను రక్షించాలి. ఇతరులను రక్షిస్తేనే మనం జ్ఞానవంతులుగా పిలువబడతాం. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. దేవుని యొక్క జ్ఞానం మనకు ఉంది అంటే మనం ఏం చేస్తాం? ఇతరులను రక్షించడానికి మనం ప్రయాసపడతాం, ఇతరులను ప్రేమిస్తాం, ఇతరులకి ఆదరణ కలిగేలాగా మనం ప్రవర్తిస్తాం. మన ప్రవర్తనలో దేవుని యొక్క వాక్యానికి చోటు ఉంటుంది. జ్ఞానం ఉన్నవారు ఏం చేస్తారు? ఇతరులను రక్షిస్తారు. జ్ఞానం లేనివారు తమకు తామే పోగేసుకుంటారు. తమ జీవితాల్ని నిలబెట్టుకోవాలని తమ గురించి పోరాడతారు. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించాలనే తాపత్రయంతో, ఇతరులను రక్షించాలనే ఆశతో ముందుకు కొనసాగుతారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి అంటున్నారు యేసుప్రభు వారు. యేసుప్రభు వారి పక్షాన ఉన్నవారు ఏం చేస్తారు? సమకూరుస్తారు, ఇతరుల్ని రక్షించడానికి ప్రయాసపడతారు. నా పక్షాన్ని ఎవరైతే ఉండరో వారు నాకు విరోధులు. వారు ఏం చేస్తారు? నా పక్షాన్ని వాళ్ళు సమకూర్చకుండా వారు ఏం చేస్తారు? చెదరగొడతారు. యేసుక్రీస్తు వారి యొక్క సంఘంలోనికి ఆయన రక్తం ఇచ్చి కొన్న సంఘంలోనికి మనం ఏం చేయాలి? సమకూర్చాలి. సమకూర్చకుండా చెదరగొడుతుంటే ఏమవుతుంది? యేసుప్రభు వారికి విరోధంగా అయిపోతున్నాం. నా పక్షాన్ని ఉన్నవాడు నాకు విరోధం అంటున్నారు. ఎవరైతే ఆయన పక్షాన్ని ఉంటారో వారు సమకూరుస్తారు. వెళ్ళిపోయే వారిని, ఎవరినైనా దేవుని నుండి దూరం వెళ్ళిపోయే వారిని ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? సమకూర్చి మళ్ళీ తిరిగి రాబడతారు. ఎవరైతే నాకు సంబంధం లేదు, వెళ్ళిపోని అని అనుకుంటారో వారు ఏమైపోతున్నారు? యేసుక్రీస్తు వారికి విరోధం అయిపోతున్నారు. నాకు పక్షాన్ని ఉండనివాడు నాకు విరోధి. వారు ఏమైపోతున్నారు? నా పక్షాన్ని ఉన్న వాళ్ళని చెదరగొడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఏం చేయాలి? ఇతరుని రక్షించాలంటే మనం దేవుని యొక్క జ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఆయన యొక్క పాదాల చెంత మనం నేర్చుకుంటే, ఆయనకు లోబడి ఉంటే, ఆయనకు విధేయత కలిగి ఉంటే మనం ఇతరులను రక్షించాలనే కోరిక మనలో ఉంటుంది, ఇతరులను రక్షించాలనే ప్రేమ మనలో ఉంటుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? యేసుప్రభు వారి పక్షాన ఉండకుండా లోకంలోకి వెళ్ళిపోతే ఏమవుతారు?
లోకాన్నంతా సంపాదించుకుంటారు. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకున్న తర్వాత తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమైపోతుంది? ఏమీ ప్రయోజనం లేకుండా తన ఆత్మ ఏమైపోతుంది? పాతాళానికి జారిపోతుంది. తన పక్షాన్ని ఉన్నవాడు ఏమవుతున్నాడు? తన ప్రాణాన్ని రక్షించుకుంటున్నాడు. అలాగే యేసుప్రభు వారి పక్షాన మనం పోరాడుతున్నప్పుడు మనం ఇతరుల్ని రక్షిస్తాం. ఒకడు లోకమంతా సంపాదించుకుంటే, లోకంలోకి వెళ్ళిపోయి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏ ప్రయోజనము లేదు. తన ప్రాణానికి ప్రతిగా తన లోకమంతా సంపాదించుకున్న, లోకమంతా పెట్టిన తన ప్రాణాన్ని కాపాడుకోలేడు. ప్రతిగా ఏమి ఇవ్వగలడు అంటున్నారు యేసుప్రభు వారు. ఏ మనిషి ఇవ్వలేడు. కేవలం యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మాత్రమే మనం ప్రాణాన్ని రక్షించుకోగలము. ఆయన రక్తంలో కడగబడితే మన జీవాన్ని మనం కాపాడుకోగలం, రక్షించుకోగలం. ఆయన మాత్రమే మనకి జీవాన్ని ఇవ్వగలడు. ఈ లోకమంతా సంపాదించుకున్న తన ప్రాణాన్ని ఎవరు కాపాడుకోలేరు. యోహాను సువార్త 8వ అధ్యాయము 8 సమాజంలోకి వెళ్ళి యేసుక్రీస్తు వారిని గురించి మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది మన మీద నిందలు మోపడానికి చూస్తారు. మనం చెప్పేది సత్యమైనప్పటికీ వారు లోకంలో ఉన్నారు కాబట్టి వారు మనం చెప్పే మాటలు వారు పట్టించుకోరు. మన మీద నేరం మోపడానికి చూస్తారు తప్ప ఏం చెప్తున్నాము, ఎందుకు చెప్తున్నాము అనే మాట వారు పట్టించుకోరు. యోహాను సువార్త 8వ అధ్యాయం 4వ వచనంలో ఏం చేస్తున్నారు వాళ్ళు? బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవాలని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించింది కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన్ని అడిగిరి. ఒక తప్పు చేసినప్పుడు అక్కడ ఇద్దరు తప్పు చేసినా ఒకరిని తీసుకొచ్చి యేసుప్రభు వారి ఎదుట పెట్టి వీళ్ళేమీ తప్పు చేయనట్టు యేసుప్రభు వారిని శోధించడానికి అడుగుతున్నారు. బోధకుడా ఏం చేద్దాం, ఇప్పుడు స్త్రీ వ్యభిచారంలో పట్టుబడ్డది, ఏం చేద్దాం అన్నప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారు అక్కడ? మీలో ఎవరైతే పాపం చేయలేదో వారు మొదటిగా రాయి వేయండి. మీలో పాపం ఎవరైతే చేయరో వారు మాత్రమే ఆవిడ్ని శిక్షించండి అన్నప్పుడు వాళ్ళు ఎవరు శిక్షించకుండా వెళ్ళిపోతున్నారు. అక్కడ యేసుప్రభు వారు ఏమంటున్నారు? మీలో వాళ్ళు ఆవిడని ఏమంటున్నారు? స్త్రీని ఏమంటున్నారు యేసుప్రభు వారు? వాళ్ళు ఎవరైనా నిన్ను శిక్షించలేదా అని అడిగినప్పుడు ఆ స్త్రీ ఏమంటుంది? 11వ వచనం, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళిక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? ఎవరు కూడా పాపం చేయొద్దు అని చెప్తున్నారు. ప్రజలు ఏం చేస్తున్నారు? పాపం చేసి దాన్ని కప్పిపెట్టుకుని ఇంకా దేవుణ్ణి శోధించాలని దేవుడి దగ్గరికి ఆ స్త్రీని తీసుకురావటం జరుగుతుంది. అక్కడ స్త్రీని తీసుకొచ్చి ఏం అడుగుతున్నారు? ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది కదా, ఏం చేద్దాం ఇప్పుడు అంటున్నారు. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు? మీలో ఎవరైనా పాపం చేయకుండా ఉన్నవారు మాత్రమే రాయేయమంటున్నారు. తప్పు చేసిందని తెలిసిన యేసుప్రభు వారు క్షమించి నేను శిక్ష వేయను మీకు అంటున్నారు. తప్పు చేసేమని తెలిసి వాళ్ళకు ఏం చేస్తున్నారు? ఎదుటివారిని రాయి వేసి చంపడానికి ప్రయత్నిస్తున్నారు. దేవుడు క్షమించాలని చూస్తున్నారు, మనుషులేమో శిక్షించాలని చూస్తున్నారు. ఏ తప్పు చెయ్యనట్టు వారు లోపల తమ తప్పులు పెట్టుకుని, పాపాలను పెట్టుకుని వేషధారణతో ఎదుటివారికి చూపిస్తున్నారు. దేవుడు ఏమంటున్నారు? పాపం చేయకండి అంటున్నాడు. మనుషులు పాపం చేస్తూ ఎదుటివారిని నిందిస్తున్నారు. 15వ వచనం, మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుతున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను. యేసుప్రభు వారు ఏమంటున్నారు? మీరు శరీరాన్ని బట్టి తీర్పు తీస్తున్నారు. మీరు ఆత్మానుసారంగా నేను చెప్పే మాటలు ఆలోచించుకుంటే మీరు ఎవరికి తీర్పు తీర్చరు. మీరు పాపం చేయకుండా పాపాన్ని ఒప్పుకొని
దేవుని యొద్దకు వస్తే దేవుడు క్షమిస్తాడు. మీరేం చేస్తున్నారు? శరీరాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నారు. నేను ఎవరికి శరీరాన్ని బట్టి తీర్పు తీర్చను. మీరు పాపాలను ఒప్పుకుని నా యందు విశ్వాసం ఉంచితే మీరు రక్షింపబడతారు. 31వ వచనం. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు. యేసుప్రభువు వారు ఏమైతే చెప్తున్నారో అది వినాలి అంటే, గ్రహించాలి అంటే ముందు ఏం చేయాలి? వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యమందు నిలిచి ఉండి ఆయన నిజంగా నమ్మితే యేసుక్రీస్తు వారి శిష్యులు అవుతారు. అప్పుడు మీరు సత్యమందు నిలిచి ఉంటారు. వాక్యాన్ని నమ్మి వాక్యానుసారంగా ఆలోచించుకుంటే సత్యాన్ని గ్రహిస్తారు. మీరు వాక్యమందు నిలిచి లేకపోతే ఏమవుతారు? సత్యంలో ఉండరు. 36వ వచనం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనక నన్ను చంప వెదుకుచున్నారు. వాక్యం మనలో లేకపోతే మనం ఏం చేస్తాం? యేసు ప్రభు వారిని వదిలిపెట్టి మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతాం. ఇక్కడ చంపను ఆలోచించుచున్నారంటే పౌలు గారు ఏమంటారు? మీరు బాహాటంగా యేసుక్రీస్తు వారిని మరలా మీరు సిలువ వేస్తున్నారు. సిలువ వేస్తాం అంటే చంపడమే. యేసుప్రభు వారు ఏదైతే చెప్పారో దాన్ని ఆ సత్యంలో నిలవకుండా, వాక్యం మనలో ఉంచుకోకుండా మన ఇష్టానుసారంగా లోకంలోకి వెళ్ళిపోతే ఏమైపోతున్నాం మనం? మళ్ళీ యేసుక్రీస్తు వారిని సిలువ వేసినట్టు మీరు నన్ను ఆలోచించుకుంటున్నారు నన్ను చంపాలని. యేసుప్రభు వారేమో పాపం చేయకండి, మీరు దేవుడు చెప్పినట్టు దేవుని ఆజ్ఞలకు లోబడి వాక్యంలో నిలిచి ఉండి వాక్యానుసారంగా బ్రతకండి అని యేసుప్రభు వారు చెప్తుంటే, ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు? ఆయన చంపాలని చూస్తున్నారు. చంపాలని చూడడం అంటే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయి లోకానుసారంగా బ్రతకడం. పేరు దేవుడి పేరే. నాతో కలిసి సమకూర్చినవాడు నాకు విరోధి, నా పక్షాన యుద్ధం చేయకపోతే మీరు చెదరగొట్టేవారు అంటున్నారు. జ్ఞానవంతుడు ఏం చేస్తారు? ఇతరుల్ని రక్షిస్తాడు, సమకూర్చుకుంటాడు. జ్ఞానం లేనివాడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. యేసుప్రభు వారు మీరు ఎటువంటి తప్పు చేయకండి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏదో విధంగా ఆయన్ని తప్పు పట్టాలనే చూస్తున్నారు. మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాను, మీరు కుమారు యొద్ద రండి అంటే నువ్వెవరో స్వతంత్రులుగా చేయడానికి? 33. మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్పుచున్నామండి. మీరు నా యందు విశ్వాసం ఉంచి నన్ను నమ్మితే మీరు స్వతంత్రులుగా ఉంటారని ఆయన చెప్తుంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? దాసత్వంలోకి వెళ్తున్నారు తప్ప దేవుని యందు నమ్మకం ఉంచి స్వతంత్రులుగా ఉండడానికి ఇష్టపడలేదు. వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్తున్నారు, జీవిస్తున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. దాసుడు తన యజమాని చేయు దాన్ని ఎరుగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. దేవుడు చెప్పే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం అంటే మనం ఎవరి దాసత్వంలో ఉన్నాం? అపవాది దాసత్వంలో ఉన్నాం. అర్థం చేసుకోగలుగుతున్నామంటే కుమారుని యొక్క స్నేహితులుగా ఉన్నాం. ఎవరైతే సాతాను యొక్క చెరలో ఉండి సాతాను యొక్క దాసత్వంలో ఉన్నారో వాళ్ళు ఏమైపోతున్నారు? యజమానుడు చేయు దాన్ని ఎరుగరు. మన సమాజంలోకి వెళ్ళి ఎంత చెప్పినా వారు ఏం చేస్తారు? దాసత్వంలో ఉన్నారు కాబట్టి వారు మనం చెప్పే విషయాన్ని గ్రహించలేరు. ఎవరైతే సంఘంలో ఉండి గ్రహించలేకపోతున్నారో వాళ్ళు దేనికి దాసత్వంలో ఉన్నారు? లోకానికి దాసత్వంలో ఉన్నారు. కాబట్టి సాతాను యొక్క చెరలో ఉన్నారు. కాబట్టి వారు దేవుడు చెప్పే మాటల్ని తెలుసుకోలేకపోతున్నారు, స్వతంత్రంగా ఉండలేకపోతున్నారు. దాసత్వంలో ఉన్నవాడు దేవుడు చెప్పిన దాన్ని గ్రహించలేరు. మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులని పిలుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నీ మీకు తెలియజేసినది. యేసుప్రభు వారు మనకు ప్రతి విషయాన్ని తెలియజేశారు.
చెప్పిన సంగతిని మనం గ్రహించాలి అంటే వాక్యానికి లోబడి ఉండాలి. వాక్యం మీలో ఉంటే మీరు స్వతంత్రులుగా ఉంటారు, సత్యాన్ని గ్రహిస్తారు. సత్యాన్ని గ్రహిస్తే ఏం చేస్తారు? యేసుక్రీస్తు వారి యొక్క సంఘంలోనికి అనేకుల్ని మనం సమకూరుస్తాం. జ్ఞానము గలవారు ఇతరులు రక్షిస్తారు. మనం రక్షింపబడ్డాం. మనం రక్షింపబడిన తర్వాత అనేకులను రక్షించడమే జ్ఞానం. మనమే రక్షింపబడకపోతే మన అంధకారంలో ఉండి ఇతరులను కూడా రక్షించలేము. సమాజంలో ఉండి సంఘంలోకి వచ్చిన తర్వాత సంఘంలో మనం ఇతరులను రక్షించాలని, ఆత్మలు రక్షించాలనే తపన మనకు ఉండాలి. ఆ ఉన్నప్పుడు మాత్రమే మనం జ్ఞానము గలవారుగా ఉంటాం. చీకటిలోంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన దేవుడు ఇతరులను కూడా రక్షించమంటున్నాడు. ఇక్కడ ఇంత చెప్పినా అక్కడ ఏం చేస్తున్నారు? యాజకులు, శాస్త్రులు, పరిచయులు. యోహాను సువార్త 12వ అధ్యాయము 10వ వచనం. అతన్ని బట్టి యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి కనుక ప్రధాన యాజకులు లాజర్ను కూడా చంపన ఆలోచన చేసిరి. లాజర్ని తిరిగి బ్రతికించాడు కాబట్టి ఏం చేస్తున్నారు? లాజర్ను కూడా చంపేద్దామంటున్నారు. ఆల్రెడీ చనిపోయిన వాడినే లేపాడు దేవుడు. మళ్ళీ చంపితే మళ్ళీ లేపలేడా? ఇప్పుడు దేవుడు ఎంత చెప్పినా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ మూఢత్వంలోకి వెళ్ళిపోతున్నారు తప్ప మీరు మూఢత్వం అంధకారంలోంచి వెలుగులోకి రండి. శరీరాన్ని బట్టి మీరు తీర్పు తీర్చకండి. ఆత్మానుసారంగా మీరు ఆలోచించుకోండి. ఆత్మ సంబంధమైన సంగతులు నేను చెప్పినప్పుడు మీరు దాన్ని వినండి, గ్రహించండి అని యేసుప్రభువు వారు చెప్తుంటే వాళ్ళు ఎంతసేపు శరీరానుసారంగానే ఆలోచించుకుంటున్నారు. ఇప్పుడున్న లోకం కూడా అలాగే ఉంది. మనం ఎంత చెప్పినా శరీర సంబంధంగా ఆలోచించుకుంటారు తప్ప ఆత్మానుసారంగా ఆలోచించలేరు. మనం వాళ్ళని ప్రేమించి ప్రేమతో వాళ్ళకి దేవుని యొక్క ప్రేమను అర్థం చేయింపజేయాలి. దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేసి మనకు చూపిస్తున్నా, కంటి ముందు కనపడుతున్నా నమ్మలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఉన్నవారిని ఏం చేయాలి? తీసుకురావాలి. యేసుప్రభువు అక్కడ ఏం చెప్తున్నారు? రండి, నా యందు విశ్వాసం ఉంచేవారు బ్రతుకుతారు అంటున్నారు. కంటి ముందు అనేక సూచక్రియలు, అద్భుత కార్యాలు చేస్తున్నారు. లాజర్ని చనిపోయిన 4 రోజులకు తిరిగి బ్రతికించారు. మళ్ళీ చంపేద్దాం అనుకుంటున్నారు. ఒకసారి బ్రతికించినోడు రెండోసారి మళ్ళీ బ్రతికించలేడా? బ్రతికించగలడు. అయినా వాళ్ళ మూఢత్వంతో ఏం చేస్తున్నారు? చంపాలని ప్రయత్నిస్తున్నారు. రోమాపత్రిక 15వ అధ్యాయం 6వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకు కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగ దేవుని మహిమపరచు నిమిత్తం, యేసుక్రీస్తు వారు ఎలాగైతే దేవుని మహిమపరిచారో మనం కూడా తండ్రిని మహిమపరచాలంటే క్రీస్తు యేసు చిత్త ప్రకారము. యేసుక్రీస్తు వారు మనకి ఏ ఆజ్ఞ ఇచ్చారు? ఒకనితో ఒకరు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పుతోనూ ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఓర్పు, ఆదరణ మన దగ్గర ఉంటే యేసుక్రీస్తు వారి యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చగలం. అని చిత్తం మనకి అర్థమవుతుంది. ఓర్పు లేకపోతే, ఆదరణ లేకపోతే, ఎదుటివారిని సహించలేకపోతే సమాజంలోకి వెళ్ళినప్పుడు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆయన రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మీకు శ్రమ కలుగుతుంది అని వాక్యం మనకి సెలవిస్తుంది. ఆ శ్రమ వచ్చినప్పుడు, ఎదుటివారి నుంచి మనకి అభ్యంతరాలు వచ్చినప్పుడు మనకి కావాల్సింది ఓర్పు. అలాగే ఎదుటివారిని ఆదరించాలి. ఓర్పునకును ఆదరణకు కర్తయగు తండ్రి ఆయన్ని ఆశ్రయించినప్పుడు మనకి ఆయన అన్నిటినీ మనకి అనుగ్రహిస్తారు. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకునే ప్రకారము
దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకనికొకడు చేర్చుకొనుడి. యేసుక్రీస్తు వారు ఎలా అయితే మనల్ని చేర్చుకున్నారో, ఆయన రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసి తన యొక్క సంఘంలోనికి ప్రతి ఒక్కరిని ఎలాగైతే పిలిచారో, మనం కూడా ఆయన ఎలాగైతే సహించారో, ఎలాగైతే ఆదరించారో, మనం కూడా ఒకరినొకరు చేర్చుకున్న ప్రకారం మనం కూడా దేవునికి మహిమ కలిగేటట్లు మనం చేర్చుకోవాలి. ప్రతి ఒక్కరి ఎడల మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఎలా ఉన్నాం, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను మనం కలిగి ఉన్నామా, ఆ ఓర్పును కలిగి ఉన్నామా, ఆదరణ కలిగి ఉన్నామా అని మనం పరీక్షించుకోవాలి. సమాజంలోకి వెళ్ళినప్పుడు జ్ఞానవంతులు ఇతరులను రక్షించెదరు అని వాక్యం సెలవిస్తుంది. ఇతరులను రక్షించాలని సమాజంలోకి వెళ్ళినప్పుడు మనకు అక్కడ అభ్యంతరాలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పుడు మనకి ఓర్పు కావాలి, సహనం కావాలి, అన్నిటికీ మించిన ప్రేమ కావాలి. అప్పుడు మాత్రమే మనం ఇతరులను రక్షించగలం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మత్స్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమై మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై, యేసుక్రీస్తు వారి యొక్క జీవం మనలో ప్రత్యక్షపరచబడాలి అంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారి యొక్క మరణానుభవాన్ని మనం మన శరీరమందు చూపించాలి. ఎదుటివారు ఎంత ఇబ్బంది పెట్టినా, కొట్టినా, తిట్టినా, చంపడానికి వచ్చినా మనం ఓర్పుతోనూ ఆదరణతోనూ ప్రేమతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క జీవం మన శరీరమందు ప్రత్యక్షపరచబడుద్ది. మనలో ఓర్పు లేకుండా, సహనం లేకుండా, ఆదరణ లేకుండా, ప్రేమ లేకుండా ఎదుటివారి మీద తిరగబడితే, వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఎదుటివారు ఎలాగైతే ప్రవర్తించారో మనం అదే విధంగా ప్రవర్తించినప్పుడు అక్కడ దేవుని యొక్క కార్యం జరగదు. దేవుని యొక్క కార్యం జరగాలంటే యేసుప్రభు వారు ఎలాగున్నారు? అక్కడ ప్రతి ఒక్కరు అక్కడ వ్యతిరేకిస్తున్నా, దేవుడు ఏదైతే చెప్పాడో, ఏ వాక్యం అయితే ప్రజలకు సెలవిమ్మన్నారో అదే వాక్యాన్ని యేసుప్రభు వారు ప్రతి ఒక్కరికి తెలియజేశారు. మీరు పాపాన్ని మానండి, పాపంలోంచి మీరు బయటికి రండి, పాపం వల్ల వచ్చే జీతం మరణం, మీరు మరణంలోకి వెళ్ళకుండా జీవంలోకి రావాలి అంటే నా యందు విశ్వాసం ఉంచండి అని యేసుప్రభు వారు చెప్పారు. అలాగే అపోస్తులు కూడా ఏమంటున్నారు? యేసుక్రీస్తు వారి యొక్క మరణానుభవాన్ని, ఆయన యొక్క శ్రమల్ని మన శరీరమందు మనం చూపించినప్పుడు, ఆ ఓర్పుని, సహనాన్ని మనం చూపించినప్పుడు ఆయన యొక్క జీవం మనలో నుంచి ఎదుటివారికి కనపడుద్ది. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మత్స్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగింపబడుతున్నాము. ఈ మత్స్య శరీరమందు జీవం ప్రత్యక్షపరచబడాలి అంటే మనం మరణానికి అప్పగింపబడాలి. నేను బ్రతకాలి, నేను బయటికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తే నన్ను చంపేస్తారేమో, కొడతారేమో, తిడతారేమో భయపడితే ఆయన యొక్క జీవం మనం ప్రజల్లోకి ప్రకటించలేము, చూపించలేము. ఎప్పుడైతే ఆయన మరణాన్ని మనం మన శరీరంలోకి తెచ్చుకుంటామో, ఆయన యొక్క అనుభవాలు, ఆయన యొక్క శ్రమల్ని మన శరీరం ముందు ప్రత్యక్షపరుస్తామో అప్పుడు మాత్రమే మనం యేసుక్రీస్తు వారిని మనం సమాజంలో బహిర్గతం చేయగలం, ఆయన యొక్క ప్రేమని వెల్లడిపరచగలం. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. మనం చనిపోవచ్చున్న వారిలా కనపడుతున్నా ఎదుటివారికి మనం జీవాన్ని పంచుతాం, జీవాన్ని ప్రకటిస్తాం, జీవాన్ని చూపించగలుగుతాం. ఎప్పుడైతే ఆయన యొక్క శ్రమల్ని మన జీవితాలకు తెచ్చుకుని ఆ అనుభవాలను మనం ఎదుటి వాళ్ళకి చూపిస్తామో యేసుక్రీస్తు వారి యొక్క జీవాన్ని మనం ప్రకటించగలం.
13వ వచనం, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగన సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించి తిని గనక మాటలాడి తిని. ఈ మాటలన్నీ ఎప్పుడు మనం విశ్వసిస్తేనే మన జీవితంలో దీన్ని నెరవేర్చగలం. మన విశ్వాసం లేకపోతే, యేసుక్రీస్తు వారి యందు నమ్మకం లేకపోతే మన జీవితంలో ఆయన యొక్క జీవాన్ని మనం చూపించలేం. మన ఆత్మ సహాయంతో మనం ఎల్లప్పుడూ యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచితే దాని ద్వారా యేసుక్రీస్తు వారిని మనం సమాజంలో చూపించగలం. 15వ వచనం, విశ్వసించి తిని గనక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేము విశ్వసించున్నాం కనుక మాటలాడుచున్నాము. యేసుక్రీస్తు వారిని ఎలాగైతే దేవుడు లేపాడో, యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన మనం కూడా తిరిగి అలాగే లేపబడతాము. మనల్ని కూడా అలా లేపుతాడు అని మనం విశ్వసించి సమాజంలో అనేకులకి ఆ వాక్యాన్ని ప్రకటించినప్పుడు, ఆయన మరణ సమాధి పునరుద్ధానాన్ని ప్రకటించినప్పుడు, ఆయన యొక్క జీవాన్ని మనం ప్రకటించినప్పుడు, యేసుక్రీస్తు వారిని ఎలాగైతే లేపారో దేవుడు మనల్ని కూడా ఆ విధంగా లేపుతారు. విశ్వసించి తిని గనక మాట్లాడి తిని. ఎప్పుడు మాట్లాడతాం? విశ్వాసం ఉంటే, యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే మనం మాట్లాడతాం. అది ఎలా విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తు వారిని లేపిన దేవుడు మనల్ని కూడా లేపుతాడు. ఈ ఆత్మ నశించిపోదు. ఈ ఆత్మను దేవుడు రక్షిస్తాడు. నిత్య జీవానికి మనకి వారసులుగా చేస్తాడు. మనం నాశనానికి వెళ్ళము. ఈ శరీరం తిరిగి లేపబడుతుందని ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో అప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారిని ఎలాగైతే లేపాడో మనల్ని కూడా అలా లేపుతాడు అని మనం విశ్వసించి మనం అనేకుల్ని లేపడానికి మనం వెళతాం సమాజంలోకి. అదే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకున్న తర్వాత జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించును. ఆ జ్ఞానం ఉన్నవాడు ఇతరులను రక్షించాలంటే ముందు మనకు జ్ఞానం ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? వాక్యంలో మనం నిలిచి ఉన్నామా? వాక్యంలో నిలిచిలేమా? వాక్యంలో నిలిచి ఉంటే సత్యాన్ని మీరు గ్రహిస్తారు. వాక్యంలో నిలిచి లేకపోతే లోకంలోకి వెళ్ళిపోయి డబ్బు సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. ఒకడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏ ప్రయోజనం లేదు. లోకమంతా సంపాదించిన ప్రాణానికి ప్రతిగా దాన్ని ఏమి ఇవ్వలేడు. ఆ లోకమంతా కలిసిన ప్రాణాన్ని నిలబెట్టలేదు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మాత్రమే ప్రతి ఒక్కరిని పాపాల నుంచి విడుదల చేసి నీతిమంతులుగా నిలబెట్టి నిత్య జీవానికి వారసులుగా చేస్తుంది. ఆయన రక్తంలో మాత్రమే కడగబడాలి. పాపక్షమాపణ ఎలా ఉంటుంది? రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ లేదు, జరగదు. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారానే మనకి పాపక్షమాపణ. ఆయన పునరుద్ధరణే తిరిగి లేచాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు తిరిగి లేపబడతారు. ఈ జ్ఞానాన్ని మనం అనేకులకి మనకు చెప్పినప్పుడు వారికి మనం ఏం చేయాలి? వారి దగ్గర నుంచి మనకి శ్రమలు వచ్చినా మన ఓర్పుతోనూ ఆదరణతోనూ ప్రేమతోనూ మనం సమాజంలోకి వెళ్ళినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. మన దేవుని మహింపరిచినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని నిలవబెడతాడు. మనకి ఓర్పు ఆదరణ మనకు దయచేస్తాడు. ఏమీ లేకుండా వెళ్ళిపోయి చెప్పేయాలంటే దేవుడు మనకి సహాయం చేయడు. ప్రార్థనతో, ఆత్మ సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనం ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండి దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని మనం ముందుకు వెళ్తే ఆయన ఎల్లప్పుడూ మనకి సహాయకుడుగానే ఉంటాడు. ఆయనతో కలిసి లేనివాడు ఆయనకి విరోధి అయిపోతాడు. ఆయనతో సమకూర్చకుండా ఏమైపోతాడు? చెదరగొట్టేస్తాడు. వాళ్ళు దేవునికి ఉపయోగకరమైన చేయకుండా దేవునికి వ్యతిరేకమైన దాన్ని చేయడానికి వాళ్ళు పూనుకుంటారు. కాబట్టి ఆయనతో కలిసి ఉంటే, ఆయనతో కలిసి సమకూరిస్తే దేవుడు మనకి
సహాయకుడు ఉంటాడు. జీవం మన శరీరమందు ప్రత్యక్షపరచబడుద్ది. లేదు మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతే మన జీవాన్ని మనం పోగొట్టుకున్న వారం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇతరులను రక్షించాలనే ఆ ఆశ ఉన్నప్పుడు, ఆ తాపత్రయం మనకు ఉన్నప్పుడు దేవుడు మనకి ఏం చెప్తున్నాడు, దేవుడు ఏ వాక్యం మనకు సెలవిస్తున్నాడు, ఎదుటివారు మనకు చెప్పినప్పుడు ఎదుటివారిలో మనం తప్పులు పట్టాలని చూడకూడదు. కానీ దేని నిమిత్తం చెప్తున్నారు? అక్కడ యేసుప్రభువు వారు చెప్తుంటే ఏం చేస్తున్నారు? మేము విచారపు వాళ్ళు పుట్టిన వాళ్ళం కాదు, మేము స్వతంత్రం కాకుండా నువ్వెవరు మమ్మల్ని స్వతంత్రులుగా చేయడానికి, మా తండ్రి అబ్రహాము, ఇవన్నీ చెప్పుకొస్తున్నారు తప్ప అక్కడ యేసుప్రభువు వారు ఏం చెప్తున్నారు? ఎలా బ్రతకమంటున్నారు? మీరు శరీరానుసారంగా తీర్పు తీస్తున్నారు, శరీరానుసారంగా తీర్పు తీర్చొద్దు, మీరు ఆత్మానుసారంగా ఆలోచించండి అని యేసుప్రభువు వారే చెప్తుంటే ప్రజలు ఏం చేస్తున్నారు? దానికి పేర్లు పెడుతున్నారు. ఇది కాదు, అది కాదు, ఇది వాళ్ళ పక్షాన వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప వాక్యం ఏం చెబుతుంది, వాక్యం ఎలా బ్రతకమంటుంది అని వాక్యాన్ని మనం మనసులో ఉంచుకుని వాక్యానుసారంగా మనం బ్రతకాలని మనం దేవునికి విధేయత కలిగి బ్రతికినప్పుడు, దేవునికి లోబడి ఉన్నప్పుడు దేవుడు మనకి గ్రహింపు శక్తిని ఇస్తాడు. గ్రహింపు లేకపోతే మనం ఎదుటివారి మీద విరోధంగానే ఉంటాం. ముందు మనం గ్రహించగలిగే శక్తిని ఇవ్వమని దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థించాలి. ప్రార్థించకుండా దేవుని యొద్ద వెళ్ళి మనం ఆయన సన్నిధిలో మనం పోరాడకపోతే మనకి ఎటువంటి ప్రయోజనము దొరకదు. మనం లోకంలోకి వెళ్ళి పోరాడతాం, లోకంలో ఏదో కావాలని పరిగెట్టి పోరాడితే కానీ అక్కడ ఎటువంటి ప్రయోజనం రాదు. అలాంటి లోకంలోనే ఎటువంటి ప్రయోజనం రాకపోతే అక్కడ పోరాడకపోతే ఏమి రానప్పుడు దేవుని యొద్దకు వచ్చి పోరాడకపోతే ఏ ప్రయోజనం మనకి రాదు. కాబట్టి మనం పోరాడాలి. ఆత్మానుసారంగా ప్రార్థనలో ఉండి ఆత్మశక్తితో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనం దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు యేసుప్రభువు వారు మనకి సహాయం చేస్తారు. కాబట్టి మనం ఓర్పునకును ఆదరణకు కర్తయ్యకు దేవుని మహింపరిచినప్పుడు ఆయన మనకి ఓర్పును, సహనాన్ని, ఆదరణని మనకిస్తారు. వాటన్నిటినీ మన శరీరం అందు చూపించినప్పుడు ఎదుటివారు రక్షింపబడతారు. లేదు ఎదుటివారు ఏదైనా అన్నప్పుడు తిరిగి మాట అంటే అక్కడ విరోధం అయిపోద్ది. నా పక్షాన ఉన్నవారు సమకూరుస్తారు, నా పక్షాన లేనివాడు నాకు విరోధం అయిపోతాడు, చెదరగొడతాడు. అక్కడ చెదిరిపోతుంది అంటే మనం సహనం, ఓర్పు ఉండాలి. అప్పుడు మాత్రమే మనం యేసుక్రీస్తు వారి యొక్క సంఘానికి మనం ఎంతోమందిని తీసుకురాగలం. జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించును. ఆ జ్ఞానంతో మనం మసులుకున్నప్పుడు ప్రతి ఒక్కరి ఎడల మనం ప్రేమ కలిగి మనం ముందుకు కొనసాగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ శరీరాన్ని బట్టి ఆలోచించుకోకుండా ఆత్మానుసారంగా మనం ఆలోచించినప్పుడు ఆత్మ మనకి స్వతంత్రం ఇచ్చింది కాబట్టి ఆ స్వతంత్రాన్ని మనం దుర్వినియోగపరచుకోకూడదు. ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా వెళ్ళే హక్కు దేవుడిచ్చాడు. స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం దుర్వినియోగపరచుకోకూడదు. స్వేచ్ఛను ఎప్పుడు బ్రతకమని చెబుతుంది. ఆ బ్రతుకు ఎవరి నిమిత్తం ఉండాలి? మీరు ఏం చేసినాను ప్రభువు నిమిత్తమే చేయండి. మీరు తిన్నా, పడుకున్నా, లేచినా, మీరు ఏ పని చేసినా అది ప్రభువుతో కలిసి చేసినప్పుడు ఆ పని మనకి సక్సెస్ అవుద్ది. లేదు మన సొంతంగా మనం చేసుకుంటూ మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతే స్వేచ్ఛ ఉంది కదా అని దేవుడు దానికి ఎంతమాత్రము సపోర్ట్ చేయడు. కాబట్టి ప్రతి విషయంలో మనం దేవుడిని ముందు పెట్టుకుని దేవుడికి ఇది ఇష్టమా కాదా, దేవుడి చిత్తమా కాదా, ఇది యేసుప్రభువు వారి చిత్తానుసారంగా నడిస్తే మనకి దేవుడు మనకు ఓర్పును, ఆదరణ ఇస్తాడు. ఆయన చిత్తం ఏదో మనం గ్రహించి ఆయన చిత్తానుసారంగా బ్రతకడమే మనకి నిత్య జీవానికి మార్గం. దేవుని చిత్తం ఏదో ముందు మనం గ్రహించాలంటే వాక్యం మనలో సంపూర్ణంగా ఉండాలి. వాక్యం మనలో ఉన్నప్పుడు సత్యాన్ని మనం గ్రహించగలం. కాబట్టి ప్రతి ఒక్కరూ అందుకని ఏమంటున్నారు? సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనంలో ఏమంటున్నారు? నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. మన ముందున్న భక్తులు, అపోస్తులు అందరూ ఏం చేశారు? నీతిగా బ్రతికి నీతిమంతులు యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞలు అనుసరించి వాళ్ళు మనకి ఫలాన్ని ఇచ్చారు. ఏంటి? జీవవృక్షం యొక్క ఫలాన్ని. ఆ ఫలాల్ని మనం అనుభవిస్తున్నప్పుడు
మనం కూడా దాన్ని అందిపుచ్చుకున్నప్పుడు ఇతరులను కూడా మనం రక్షించాలి. ఆ జ్ఞానాన్ని మనం అందిపుచ్చుకుని ఆ జ్ఞానానుసారంగా మనం బ్రతికినప్పుడు ఇతరులను రక్షించాలనే తపన మనలో ఉంటుంది. ఆ తపన లేనప్పుడు మనం లోకానుసారంగా వెళ్ళిపోతాం. కాబట్టి జ్ఞానం కలిగి మనం మసులుకోవాలంటే యేసుక్రీస్తు వారి యొక్క వాక్యం మనలో ఉండాలి. ఆ వాక్యం మనలో ఉన్నప్పుడు సత్యాన్ని గ్రహించగలం, ఇతరులను రక్షించాలి అనే ఆలోచన కూడా మనకి వస్తుంది. లేదు ఇతరులను రక్షించాలనే ఆలోచన మనకు లేదు అంటే మనలో ఎక్కడ ఏదో లోపం ఉంది. ఆ లోపాన్ని మనం సరిదిద్దుకోవాలి. దేవుని పాదాల యొద్దకు వెళ్ళి నా దగ్గర ఏ లోపం ఉందో తండ్రి నాకు తెలియజేయని మనం ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రాధేయపడినప్పుడు దేవుడు మనకి ఆయన కృపను అనుగ్రహిస్తాడు. ఆయన కృప ద్వారా మాత్రం మనం ముందుకు వెళ్ళగలం. కృప లేనిదే మనం ఏమీ చేయలేము. ఆయన కృప ద్వారా మాత్రమే మనం రక్షింపబడగలం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? ఆయన ఇచ్చే ఫలాన్ని పొందుకోవాలంటే, ఆయన ఇచ్చే జీవాన్ని మనం పొందుకోవాలంటే ఆయన యొక్క వాక్యాన్ని మనం మన హృదయాల్లో ఉంచుకుని ఆయన వాక్యానుసారంగా మనం బ్రతికినప్పుడు మాత్రమే మనకి ఫలం పొందుకోగలం. పొందిన ఫలాన్ని అనేకులకు పంచాలి కదా. మనం ఒక్కరమే తినేస్తే అది మనం స్వార్థపరులం అయిపోతాం. అనేకులకు పంచినప్పుడు మన జ్ఞానవంతులుగా పిలువబడతాం. ఇతరులను రక్షించాలనే కోరిక, ఆశ, ఆ తపన మనలో ఉన్నప్పుడు మనం మన పనులు మనం చేసుకోలేము. మన హృదయం పట్టినప్పుడు మాత్రమే మనం మన సొంత పనులు చేసుకుంటాం. హృదయం దేవుని వైపు పెట్టుకుని దేవుని యొక్క ఆజ్ఞలు మనం హృదయంలో పెట్టుకుని దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతికినప్పుడు ఇతరులు కూడా రక్షించాలనే కోరిక మనకు ఉంటుంది, ఆ ఆశ మనకు ఉంటుంది. ప్రతి ఒక్కరిని ప్రేమించి దేవుడు ఏదైతే మనకి అబ్రహాముకి నేను ఏదైనా దాచగలనా, నా స్నేహితుడు అన్నారు. స్నేహితుడికి దేవుడు ఏది దాచిపెట్టడు. ఎవరైతే దాసులుగా ఉన్నారో వారికి మాత్రమే దేవుని యొక్క జ్ఞానం అందదు. దాసుడు తన యజమాని యొక్క పనిని ఎరుగడు కనుక. తెలియదు ఎందుకు తెలియట్లేదు? దేవునికి స్నేహితులుగా మనం ఉండలేకపోతున్నాం. అబ్రహాము నా స్నేహితుడు, నేను ఏదైనా దాయగలనా అన్నాడు. అప్పుడే ఆయన స్నేహితుడిగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఎంత వాక్యం తెలిసి మనం ఎలా ఉండాలి? దాసులుగా ఉంటే మనం ఎంత మాత్రం దేవుని యొక్క ఆలోచనని, ఆయన యొక్క శక్తిని మనం తెలుసుకోలేము. దేనికి దాసులు అయిపోతున్నారు? లోకానికి దాసులు అయిపోయినప్పుడు దేవుని వాక్యం మనకి అర్థం కాదు, గ్రహింపులోకి రాదు. కాబట్టి దేవునికి శిష్యులుగా ఉండి ఆయనకి స్నేహితులుగా ఉంటే అప్పుడు మనకి ప్రతి విషయం మనకి అర్థం అవుతుంది. మన దాసులుగా ఉండక ఇక ఆయన స్నేహితులుగా ఉండాలి. కాబట్టి మనల్ని దేవుడు స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం దుర్వినియోగపరచుకోకూడదు. సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి మనం 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా. మనం ఎప్పుడైతే వాక్యంలో నిలిచి ఉంటామో, వాక్యానుసారంగా బ్రతుకుతామో అప్పుడు మనం స్వతంత్రులుగా ఉంటాము. ఎవరికి మనం దాసులుగా ఉండాము. దేవునికి మాత్రమే మనం దాసులం, స్నేహితులం, శిష్యులం, ఆయన కుమారులం. ఎవరైతే వాక్యానుసారంగా బ్రతుకుతారో వారు దేవుని కుమారులై ఉంటారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ దాసత్వంలోకి వెళ్ళకూడదు. లోకం యొక్క దాసత్వంలోకి వెళ్తే దేవుడు చెప్పే సంగతులు మనకి అర్థం కావు. దేవుడు చెప్పే సత్యాన్ని మనం గ్రహించాలి అంటే మనం స్వతంత్రంగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన స్నేహితులుగా, ఆయన శిష్యులుగా, ఆయన యొక్క దాసులుగా మనం ఉన్నప్పుడు మాత్రమే మనం ఆయన యొక్క సత్యాన్ని గ్రహించగలం. సత్యాన్ని గ్రహించినప్పుడు మాత్రమే మనం ఇతరులను రక్షించగలం. అప్పుడు మనం జ్ఞానులుగా పిలువబడతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు మీ మనసుల్లో ఉంచుకుని ఇతరులను రక్షించాలనే ఆశ కలిగి ప్రతి ఒక్కరూ సమాజంలోకి వెళ్ళి పోరాడతారని, ప్రతి ఒక్కరిని ప్రేమించి అనేక ఆత్మలను రక్షించాలనే తపన మనలో ఉండాలి అని కోరుకుంటూ
ప్రతి ఒక్కరూ ఈ విషయాలు మీ మనసులో ఉంచుకుని దేవుని యొద్ద వెళ్ళినప్పుడు మీరు పోరాడాలని ప్రార్థనతో. ఊరికనే పోరాడితే మనకేది రాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసంలో ఉండి ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండి ఇతరులు రక్షించాలనే కోరిక మనలో ఉంటే దేవుడు ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని మీ మనసులో ఉంచుకుని ఆ విధంగా ప్రవర్తించాలని కోరుకుంటూ ఈ నా మాటను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. తండ్రి, మేము ఎల్లప్పుడూ ఇతరులు రక్షించాలనే కోరికతో ప్రతి ఒక్కరి ఎడల ప్రేమ కలిగి ఉండడానికి కృప చూపండి ఆయన. మీ ఆత్మ సహాయాన్ని అందరికీ దయచేయండి తండ్రి. విన్న వాక్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపజేయండి. కృప చూపండి అయినా సహాయం చేయండి తండ్రి. విన్న వాక్యం వల్ల ప్రతి ఒక్కరి మనసులో ఉంచుకుని ఆ విధంగా బ్రతకడానికి కృప చూపి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనవులు సమర్పించుకున్నామా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.